నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే సిబిఐ అధికారులు హైదరాబాద్లో ఓ మారు కవితను విచారించారు. ఇప్పుడు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవిలో ఉండగానే మనీష్ సిసోడియాను కూడా అరెస్టు చేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కవిత విచారణ తర్వాత అరెస్టు తప్పదేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్ చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ దూకుడు చూస్తూ ఉంటే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అనేటువంటి పరిస్థితి అయితే కవితకు రిప్లై వచ్చేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, వ్యక్తిగత షెడ్యూల్ కావచ్చు, ఈ కార్యక్రమాల దృష్ట్యా 15వ తారీఖు హాజరవుతాను అని ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే ఈడీకి పంపించడం జరిగింది. బట్ ఇప్పటివరకు ఈడీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒకవేళ ఈడీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఒకంత ఆందోళన కావచ్చు, టెన్షన్ కావచ్చు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మనీష్ సిసోడియాను, అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఆ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత కీలక నేత అయినటువంటి ఎమ్మెల్సీ కవిత విచారణకు పిలవడం అంటే ఖచ్చితంగా అరెస్టు అవుతారు అనేటువంటి ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కానీ చూడాలి ఏ విధంగా ఉండబోతోంది. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, రాజకీయ నేపథ్యం కావచ్చు, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు నిజంగా ఆ దిశగా కొనసాగుతాయా, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి బీజేపీ యాజ్ యూజువల్ కామెంట్స్పై చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇదే వాల్టి మిడ్ డే డిబేట్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలంగాణ బీజేపీ ఇంటెలెక్చువల్ సెల్ కో కన్వీనర్ రవికుమార్ శంకరోళ్ళ గారు, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎం శ్యాంప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కర్ణే అరవింద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, మరికాసేపట్లో వారు కూడా జాయిన్ అవుతారు. ఇక రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈడీ దూకుడు చూస్తూ ఉంటే తర్వాత అరెస్ట్ ఎమ్మెల్సీ కవితదే అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. బీజేపీయే కావాలని ఇదంతా చేస్తోందని ఇందాకటి వరకు కూడా బీఆర్ఎస్ నేతలు స్పందించినటువంటి తీరులు, మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, క్రాంతికిరణ్ ఎమ్మెల్యే కావచ్చు, ఇతరత్ర నేతలందరూ కూడా స్పందించినటువంటి తీరు, గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఇటువంటి పనులు అనేది బీజేపీ చేయకుండా ఉంటే మంచిగా ఉంటుంది, లేకపోతే ప్రజాక్షేత్రంలో ఓడిపోవడం ఖాయం అనేటువంటి మాట. కానీ బీజేపీ యాజ్ యూజువల్గా ముందు నుంచి ఈ కేసు స్టార్టింగ్ నుంచి చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి మాట. ఏంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్తే. ఉదయ్ గారు మీకు నమస్తే. మన తోటి ప్యానలిస్ట్ శ్యామ్ ప్రసాద్ గారు నమస్తే. అయితే బీజేపీ చెప్పింది ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మాత్రమే చెప్పలేదండి. బీజేపీ ఇంకో మాట కూడా ఇచ్చింది ఎలక్షన్స్ లో, అవినీతి లేని దేశాన్ని తయారు చేస్తామని కూడా మాటిచ్చింది, అవినీతి పరులను వదిలిపెట్టమని కూడా మాటిచ్చింది దేశ ప్రజలకి. ఆ మాటతోనే బీజేపీ ఈ రోజు సెంట్రల్ లో అధికారంలో ఉంది. అదే మాట పైన రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాబోతుంది. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ఉద్యమాలు చేశారో, ఎవరైతే పోరాటాలు చేశారో, ఎవరైతే తమ ఆస్తులని కూడా అమ్ముకొని ఉద్యమం కోసం ఈ ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి పనిచేశారో వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి కనిపించట్లేదు. కానీ వీళ్ళు మాత్రం కనిపిస్తున్నారు. అసలు కవిత గారు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు పోరాడారో తెలియదు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఆస్తుల్ని మాత్రం ఖచ్చితంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా పెంచుకున్నారు. ఇది మాత్రం స్పష్టమవుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే పార్టీ ఉండిందో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయ్యింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పైన ఎటువంటి ప్రేమ లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సుఖశాంతుల కోసం కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కావచ్చు పనిచేస్తున్న పార్టీ కానే కాదు. సింపుల్ గా కల్వకుంట్ల ఫ్యామిలీని ఆర్థికంగా డెవలప్ చేసుకోవడం కోసం, కల్వకుంట్ల ఫ్యామిలీని వెల్దీగా చేసుకోవడం కోసమే
ఈ యొక్క ప్రభుత్వం తయారైంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాదనేది ఈ లిక్కర్ స్కామ్ ద్వారా కవిత గారి యొక్క బయటపడ్డ లిక్కర్ స్కామ్ ద్వారా తేటతెల్లం అవుతుంది. మీకు దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒకటి చూపిస్తాను. సరే, ఇప్పుడు మనకు లైవ్ లో మా బీఆర్ఎస్ అనేది ఉంటే కూడా బాగుండేది, కానీ ఇప్పుడు లేరు కాబట్టి నేను స్టిల్ ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను. ఇది ఒకసారి మీరు జూమ్ చేస్తే ఎస్ ఆడియో రావట్లేదు రవికుమార్ గారు. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఉండే ఇల్లు ఈ ఇల్లు కూడా కిరాయి ఇల్లే అండి. నా సొంత ఇల్లు కాదు, ఒకటి అపార్ట్మెంట్ మీద లోన్ తీసుకునే తెలంగాణ జాగృతిలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాం. అదంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, అష్యూర్మెంట్షిప్ అన్నది ఉండదు మా దగ్గర. కాబట్టి ఇప్పుడు నేను ఉండే ఇల్లు కూడా ఇది రెంటెడ్ హౌస్ అండి, నా సొంత ఇల్లు అయితే కాదు. 20 లక్షల గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాచ్ గిఫ్ట్ ఏంది, నేను కొనుక్కున్న బలే ఉండదు. 20 లక్షలు ఎప్పుడైనా పెళ్లి రోజు, వ్యాలంటైన్స్ డే రోజు మా ఎందుకు కొనుక్కోండి? డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు కదా, ఎస్ ఇప్పుడు మీరు వీడియో చూశారుగా. అయితే 2018 అక్టోబర్ లో కవిత గారు ఇచ్చిన ఇంటర్వ్యూ అది. 2018 అక్టోబర్ లో ఆవిడకి సొంత ఇల్లు లేదు, అప్పు చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఏదో నడిపిస్తున్నారు. ఆ లోన్ తీసుకొని ఏదో దాంట్లో కిరాయికి ఉంటున్నారు, వాళ్ళు లోన్ తీసుకుని నడిపిస్తున్నారు. తర్వాత కిరాయికి ఉండేట ఆవిడ ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగిందంటే దాదాపు 4 సంవత్సరాల్లోనే, ఓన్లీ 4 years లో 20 లక్షల రూపాయలు వాచ్ కొనే స్థాయిలో ఎదిగింది. దాని గిఫ్ట్ కూడా కాదని చెప్తుంది క్లియర్ గా, మీరు చూసారు. వ్యాపారంలో డెవలప్ అయి ఉండొచ్చు కదా. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ జాగృతిలో ఈమెతో పాటు పనిచేసినటువంటి మహిళలు ఎంతో మంది ఉన్నారు, మరి వీళ్ళంతా ఎంత డెవలప్ అయ్యారు? అదే సూత్రం మరి మీతో పాటు పనిచేసిన తెలంగాణ జాగృతిలో మీకోసం పనిచేసిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పండి. మరి వాళ్ళు కూడా 20 లక్షలు వాచ్ కాదు, కనీసం ఒక 5 లక్షలు పెట్టో, ₹1,00,000 పెట్టో వాచ్ కొనే స్తోమత మరి వారికి వచ్చిందా? మరి మీ తెలంగాణ కోసం ఎంతో మంది ఉద్యమకారులు వాళ్ళ యొక్క ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి పనిచేశారు. మరి వాళ్ళ ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది? మరి వాళ్ళకు కూడా ఇటువంటి సీక్రెట్, వ్యాపార సీక్రెట్ చెప్పండి. చెప్తే మరి వాళ్ళు కూడా బాగుపడతారు కదా. మరి ఇదే సీక్రెట్ ని, ఇదే మీ యొక్క స్కిల్స్ ని మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు అవుతుంది కదా. మరి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు కాకుండా మీ డాడీకి లేకపోతే మీ యొక్క మరి ఏమవుతాడైనా హరీష్ రావు, ఆయన మీకు ఏమవుతాడో తెలియదు, మరి ఆయనకు కొంచెం సూచనలు ఇవ్వండి. మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తొందరగా మళ్ళీ పైకి తీసుకుని వస్తారు, అప్పులు కాకుండా చేస్తారు. తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి తొందరగా టైంకి ప్రతి నెల ఫస్ట్ కల్లా జీతాలు వచ్చినట్టు చేస్తారు. ఇటువంటి సీక్రెట్స్ ఏమైనా చెప్పండి. మరి మీ అంతలో మీరు 20 లక్షలు వాచుకుని పెట్టుకునేంత గట్టిగా మళ్ళీ టీవీ ఇంటర్వ్యూలో చెప్పేంత మీకు అంత అది వచ్చింది కాబట్టి, అంత స్తోమత వచ్చింది కాబట్టి, మరి అదే పాలసీని, అదే సీక్రెట్స్ ని మరి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ప్రజల కోసం చెప్పండి, పోనీ ఉద్యమకారుల కోసం చెప్పండి, పోనీ మీ తండ్రి గారికి చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని పైకి తీసుకొస్తారు, మరి అప్పుల పాలు కాకుండా చేస్తారు. ఇప్పుడు మొత్తానికి ఏంటంటే కవిత గారు చేసిన స్కామ్ ఏదైతే ఉందో అది 100 కోట్ల స్కామా లేకపోతే ఇంకెంత స్కామ్ అయినా కావచ్చు, స్కామ్ చేసింది. ఇప్పుడు ఆవిడ అవినీతి అంతా క్లియర్ గా బయటపడింది. రామచంద్ర పిల్లై క్లియర్ గా ఒప్పుకున్నాడు, ఐ వాజ్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కవిత అని చెప్పేసి క్లియర్ గా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా 18 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును మెన్షన్ చేశారు క్లియర్ గా. ఇప్పుడు నోటీస్ కూడా వచ్చింది, రేపు మాపు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేసే డ్రామాలు ఏంటంటే, ఇప్పుడు కవిత ఏం డ్రామాలు చేస్తుందంటే, ఇప్పుడు ఏదో 33% రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ లో మేము ధర్నా చేస్తామని చెప్పేసి చేసుకుంది. సరే, ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. మరి 33% మీరు రిజర్వేషన్ల కోసం మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీరు పార్లమెంట్ తో మాట్లాడారు? పోనీ తెలంగాణ రాష్ట్రంలో మీ నాయన అధికారంలో ఉన్నప్పటి నుంచి ఎంతమందికి మీ యొక్క పార్టీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఎంతమంది మహిళలకు ఇచ్చారు? ఎంతమంది మహిళల్ని క్యాబినెట్ లో తీసుకున్నారు? పోనీ ఈసారి ఎంతమంది మహిళల్ని క్యాబినెట్ లో తీసుకున్నారు? బీజేపీ పార్టీ అవి రాజకీయ సమీకరణాలు, పొలిటికల్ ఈక్వేషన్స్, వాటి గురించి అంటే ఇవన్నీ పొలిటికల్ ఈక్వేషన్స్ ని ఈ యొక్క స్కామ్ కి అడ్డంగా తీసుకొచ్చి తను ఏదో తప్పించుకుందాం అని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తే, రాజకీయ పార్టీలో రవికుమార్ గారు మీకు తెలియదు కాదు, ఇంటలెక్చువల్ సెల్ కో కన్వీనర్ గా ఉన్నారు. రాజకీయ పార్టీలు ఈ ఎలక్షన్ టైంలో కావచ్చు, లేకపోతే మధ్యలో అసంతృప్త నేతలకు పదవులు కట్టబెట్టేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఎటువంటి ఈక్వేషన్స్ ఫాలో అవుతాయి అనేది పర్టికులర్గా చెప్పండి. ఇవన్నీ ఓల్డ్ టాక్టిక్స్, ఇవన్నీ పాత టాక్టిక్స్, ఇవన్నీ పనిచేయవు. ఇప్పుడు న్యూ జనరేషన్ లో ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ చిన్న చంటి పిల్లోడు కూడా తెలుసు. ఇప్పుడు ఈ ఢిల్లీలో స్కామ్ కూడా మోడర్నేటెడ్ గా ఉండాలంటారా?
ఇప్పుడు స్కామ్ అదే విధంగా ట్రై చేసింది ఆవిడ, అదే విధంగా ట్రై చేసింది కానీ పట్టుబడుతుంది. ఇప్పుడు ఆవిడ ఎంత మోడరేట్ గా స్కామ్ చేద్దాము తప్పించుకోకుండా ఎక్కడ కూడా మన యొక్క ఎటువంటి ఆనవాళ్ళు కనిపించకుండా అనుకుందో, ఇప్పుడు అంతే ఎంత మోడరేట్ గా అయితే ఈవిడ ఉందో, ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా అంతే మోడరేట్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదో అంతకుముందు చూద్దాం, కానీ చాలా గట్టిగా మాత్రం విచారణ జరుగుతోంది అనేటువంటి సమాచారం అయితే ఉంది. చాలా సీరియస్గా, అంటే పొలిటికల్ ఈక్వేషన్ సంగతి ఏ విధంగా ఉన్నా రాబోయే ఎన్నికల దృష్టి వీటన్నిటికి సంబంధించి కాకపోయినా ఇప్పటికిప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక కొలికి తీసుకురావాలనేటువంటి గట్టి పట్టుదలతో ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు ఉన్నటువంటి పరిస్థితి మనకు ఆ విచారణ సందర్భంగా మనం చూస్తున్నాం. మాట్లాడదాం రవికుమార్ గారు దీనికి సంబంధించి. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నేత ఎం శ్యాంప్రసాద్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్యాంప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మురళి గారు. ఎస్, స్వచ్ఛంద సంస్థల్ని కాంగ్రెస్ ఏ విధంగా దుర్వినియోగం చేసిందో బీజేపీ కూడా అదేవిధంగా కంటిన్యూ చేస్తోందని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తున్నటువంటి మాట. బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మరో మాట, కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అనేదాన్ని అప్పట్లోనే అన్నారు, బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని కొత్తగా చేసింది ఏమీ లేదు, ఇంకా మేము ఆయా రాష్ట్రాల్లో కావచ్చు మా పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డా కానీ మేము క్లియర్ కట్గా ఎటువంటి విచారణ చేయాలో దానికి సంబంధించే చేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా మేము స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసాం, మా పరిధిలో అనేది మేము ఎక్కడా కూడా పెట్టుకోలేదు విచారణకు కానీ, లేకపోతే ఆ పొలిటికల్ ఈక్వేషన్స్కి ఎక్కడా కూడా వాడేటువంటి పరిస్థితులు లేవనేటువంటి మాట. కానీ జరుగుతున్నటువంటి సినారియో మొత్తం కూడా గత నుంచి ట్రావెల్ అవుతున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి, వారే మాకు దారి చూపారు అనేటువంటి రీతిలో బీజేపీ కూడా కొన్ని కామెంట్స్ చేసింది. ఏం చెప్తారు దీనిపై? ఇక్కడ బీజేపీ వాళ్ళు చేసే కామెంట్ చేయొచ్చు, అది వాళ్ళ హక్కు, వాళ్ళు ఏదైనా కామెంట్ చేయొచ్చు. వినేవాళ్ళకి ఇంటెలిజెన్స్ కి, వినేవాళ్ళ అవగాహనకి కొద్దిగా గౌరవం ఇవ్వాలి కదా. ప్రజలు ఎవరైనా నమ్ముతున్నారా ఇవన్నీ అవినీతి మీద పోరాటం కోసం చేస్తున్నారని ఎవరైనా నమ్ముతున్నారా? ఏ ఒక్క బీజేపీ వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు ముకుల్ రాయ్ ఉన్నారు అక్కడ బెంగాల్లో, చాలా అడావుడి ఈడీ అన్ని సిబిఐ అందరు చేశారు. ఏమైంది? అది బీజేపీలో చేరడం హ్యాపీ. అదే వాషింగ్ మిషన్ అందులోకి వెళ్ళి గంగాజలంలో స్నానం చేసి బయటకు వస్తుంటున్నాను. బీజేపీలో ఎవరు అవినీతి పరులు లేరా? రాజకీయ పార్టీలు ఇవాళ రాజకీయం చేసేటోడు ఎవరన్నా అవినీతి కాకుండా ఉండే అవకాశం ఉందా 90% మందికి? ఎవరికి చెప్తున్నారు? నిజంగా ఈ సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తే మరి ఎన్ని కేసులు ఎంతమంది మీద రైడ్లు చేసింది ఈడీ సిబిఐ? బీజేపీకి సంబంధించిన వాళ్ళ మీద బీజేపీలో అంత సచ్చీలు ఉన్నారా? తెలుసండి జనాలకి. బట్ క్వశ్చన్ ఏంటంటే, పొలిటికల్ పార్టీస్ బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళ నెరేటివ్స్ వాళ్ళు సెల్ చేస్తారు. ఒకటి ఈ కేసులో నెరేటివ్స్ వేరు, సెకండ్ వచ్చి ఓవరాల్ గా అసలు మేమిద్దరం భలే కొట్లాడుకుంటున్నాము, మాదే యుద్ధం అనేది జనాల మైండ్ లో పెట్టడం కోసం వాళ్ళు కేసులు పెట్టుకుంటారు, మళ్ళీ తర్వాత బెయిల్ ఇస్తారు, మళ్ళీ తర్వాత రేస్ లో ఈ రెండు పార్టీలే ఉన్నాయని చెప్పేందుకంటారా? చెప్తే నెరేటివే ఇది, అంతకంటే ఏముంది? ఇది జరుగుతున్నది అదే డ్రామా. అంతేగాని వీళ్ళు ఏమన్నా ఇది అత్యంత దారుణమైన ఫెయిల్యూర్స్ ఆఫ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసిన కేసీఆర్ గారు ఇవాళ మళ్ళీ అయ్యే విషయాలను తిరుగుతున్నారు. డిమానిటైజేషన్ కూడా సపోర్ట్ చేశారు కేసీఆర్ గారు. ఇవన్నీ తెలుసు కదండి. వాళ్ళ అవసరం అయితే వాళ్ళు అట్లా చేస్తారు. ఇప్పుడు పొలిటికల్ గా అవసరమైనప్పుడు జనాలని పక్కదారి పట్టించడానికి ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి దీంట్లో ఎక్స్పర్ట్స్ ఇద్దరు, అందులో ఏం డౌట్ లేదు. ఆ ఎక్స్పర్టైజ్ చూపిస్తూ మనల్ని చిన్న చిన్న విషయం మీద ఇప్పుడు ఈడీ కేసులో కవితకి నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేస్తారా చెయ్యరా అని ఆలోచించుకునేలాగా మనల్ని డైవర్ట్ చేస్తూ వీళ్ళు డ్రామా కంటిన్యూ చేస్తుంటారు. అంటే ఆ సీరియస్నెస్ ని కంటిన్యూ చేయరంటారా? లేకపోతే విచారణ కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, ఇప్పటివరకు కూడా నాకు ఈ మధ్య కాలంలో జరిగిన 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పండి. సీరియస్నెస్ అంటే ఫాలో త్రూ ఉండాలి కదా. ఇవన్నీ బెదిరింపులు, ఇమేజ్ బిల్డింగ్, నెరేటివ్ సెట్టింగ్. అంటే బీఆర్ఎస్ పొలిటికల్ సైలెన్స్ పాటిస్తే, ఈ సందర్భంగా బీఆర్ఎస్ అనేది పొలిటికల్ సైలెన్స్ పాటిస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా ఈ కేసుకు సంబంధించి సైలెంట్ గా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా? కాదండి, కాదు, అట్లా జరగదు. బీఆర్ఎస్ పొలిటికల్ సైలెన్స్ పాటించదు. బీఆర్ఎస్ బీజేపీ కొట్టుకుంటూ మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు అపోనెంట్ అని ప్రజల మైండ్ లో ఒక ఫాల్స్ నెరేటివ్ పెట్టే ప్రయత్నంలో బాగా కొట్టుకుంటారు. షాడో బాక్సింగ్ అంటారు దీన్ని. ఇది చేసి కావాలంటే కవిత మీద వాళ్ళు కేసు పెడతారు, వీళ్ళు అరుస్తారు, గగ్గోలు పెడతారు, వాళ్ళు లేదు చట్టం తన పని తాను చేస్తుంది అంటారు, కొట్టుకుంటారు, డ్రామా క్రియేట్ చేస్తారన్నమాట జనాల ముందు. అల్టిమేట్ గా ఆఫ్టర్ ఎలక్షన్ అవసరం పడినప్పుడు ఒకళ్ళకొకళ్ళు హ్యాపీగా సహకరించుకుంటారు. ఎవరి టర్ఫ్ వాళ్ళు కాపాడుకుంటున్నారు, అది క్లియర్. కాకపోతే ప్రజలకి అర్థం కావు అనుకుంటున్నారు, కానీ అర్థమవుతుంది అని చెప్తున్నాను నేను.
అర్థమవుతుంది. ఇప్పుడు ఎవ్వరూ నమ్మట్లా. వీళ్ళేదో ఇట్స్ ఏ క్రూసైడ్ అగెన్స్ట్ కరప్షన్, అవినీతి మీద అంతం లేని పోరాటం చేస్తున్నారు, అందుకే ఈ కేసులు అని ఎవడు అనుకోవట్లేదు. లేకపోతే కవిత గారు, లేకపోతే ఎనీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్, వీళ్ళంతా పరమ సచ్చీలరు, వీళ్ళని ఓన్లీ రాజకీయ వేధింపులే గురి చేస్తున్నారని కూడా ప్రజలు అనుకోరు. లేదా తెలంగాణ కోసం లిక్కర్ స్కామ్ చేసి కవిత గారు పోరాడుతున్నారని ప్రజలు అనుకునే పరిస్థితి లేదు. ప్రజల ఇంటెలిజెన్స్ కి దీనికంటే కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే రాజకీయ పార్టీలు మంచిది అని నా అభిప్రాయం. అంటే గట్టిగా ప్రయత్నిస్తే బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారం మాకు సాధ్యపడుతుంది అధికారం అనేటువంటి మాట. సో ఆ ఊపుతోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా అవినీతి కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, ఎక్కువ వెలికి తీసి ప్రజల్లోకి నేరుగా ఇటువంటి విషయాల ద్వారా వెళ్తే ఖచ్చితంగా ఓటు బ్యాంకు బీజేపీ వైపు టర్న్ అవుతుంది అనేటువంటి ఎత్తుగడగా అయి ఉండొచ్చు కదా, కాదంటారా? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. ఈ ఎత్తుగడే ఇద్దరూ కలిసి బీజేపీ వచ్చేది లేదు, ఏం లేదండి, అది క్లియర్ గా అందరికి తెలుసు. టిఆర్ఎస్ ఏం ఆలోచన చేస్తుందంటే, ఒకవేళ బీజేపీ కొంత బలపడితే అపోజిషన్ ఓట్ స్ప్లిట్ అయిపోయి మనమే అధికారం కాపాడుకోవచ్చు, అది వీళ్ళకి ఓకే, బీజేపీకి ఓకే. మనం అసలు ఇక్కడ 1% లో కూడా 2% లో కూడా లేని వాళ్ళం, మనం ఎంతో కొంత అసలు క్రెడిబుల్ అపోజిషన్ గా వచ్చేస్తే సరిపోద్ది కదా. ప్రస్తుతానికి ఆయన అధికారం ఆయనకి ఇద్దాము, ఆయన హెల్ప్ చేద్దాం, ఆయన మనకి హెల్ప్ చేస్తాడు. అవసరమైన బిల్స్, డిమానిటైజేషన్ లాంటి మంత్రిలేని చర్యలు అప్పుడు కూడా గట్టిగా మన వెనకాల నిలబడేటువంటి కమిట్మెంట్ ఉంది, ఆయనకి హెల్ప్ చేద్దామని వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి డ్రామా. దీనికి బేసిస్ ఏంటంటే, ప్రజలకు ఇదంతా అర్థం చేసుకోలేని అమాయకులు, నిజమే అమాయకులే కొన్నేళ్ల క్రితం. ఇక కాదండి, ఇవన్నీ చూసి ఒకసారి మోసపోతారు జనాలు. ఈ డ్రామాలు ఆ జనాలకు అర్థమైపోతాయి. వీళ్ళు ఇంకా కొత్త డ్రామాలు షురూ చేస్తారేమో, చూడాలి ఇప్పుడు నుంచి ఎన్నికల్లో. అంటే కాంగ్రెస్ ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఏ విధంగా చూస్తుందండి? కాంగ్రెస్ ఈ ఎపిసోడ్ గురించి పట్టించుకోదండి. కాంగ్రెస్ విధానాలు, కాంగ్రెస్ ప్రజల్ని సరైన విషయాల మీద రాజకీయం చర్చ జరగాలి, రాజకీయం అసలు విషయాల మీద జరగాలి, ఈ ఎమోషనల్ ఇష్యూస్ మీద కాదు, క్యాస్ట్ ఇష్యూస్ మీద, మతపరమైన ఇష్యూస్ మీద, లేకపోతే రెండు ఫ్యామిలీల మధ్య కొట్లాటగా సృష్టించి కోడి పందాల్లాగా వీడు ఈడీ రైడ్ పంపించాడు, వాడేం చేస్తాడు, వాడు స్టేట్మెంట్ ఇది చేసే రాజకీయం నుంచి ప్రజల్ని అసలు విషయాల మీద రాజకీయం చేయాలనేది కాంగ్రెస్ విధానం. ఆ అంశాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా జరుగుతుంది, ఏమైతుంది అనేది ప్రజలు తీర్పునిస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్ గారు. రైట్, ఇక కర్ణె అరవింద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నేత. అరవింద్ గారు నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక కొలిక్కి వస్తుందా రాదా అనేటువంటి ఒక సందేహం ఒకటైతే, మనీష్ సిసోడియా ఎపిసోడే తెలంగాణలో కూడా రిపీట్ అవుతుంది. కవిత అరెస్ట్ అనేది తప్పదు అనేటువంటి మాట కవిత ముందుగానే చెప్పారు. ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం నేను నేరుగా ప్రజల్లోకే వెళ్తాను అనేటువంటి మాట. అంటే ప్రజల్ని సన్నద్ధం చేస్తూ పార్టీ విషయం కవిత అరెస్ట్ అక్రమం, అన్యాయం అనేటువంటి విషయాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి తత్వం. అంటే పార్టీ కేడర్ని కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, నేతలు కావచ్చు, అందరినీ సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ విధంగా చూస్తున్నాను నేను. శ్యామ్ గారు ప్లీజ్. రైట్ సార్, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ కవిత గారు 10వ తారీఖు నాడు నిర్వహించబోతున్నటువంటి మహిళల బిల్లు కోసం పార్లమెంట్ లో మహిళలకు బిల్లు సంబంధించి ఒక గొప్ప అంటే దానికి సంబంధించి ఆ ధర్నాలో జాతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా, జాతీయ నేతలు వచ్చి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలి అనేటువంటి, ఈ ధర్నాన్ని ఆపాలి అనేటువంటి ఒక వక్ర బుద్ధితో మాత్రమే ఇవాళ నోటీసులు ఇచ్చిండ్రు సార్. ఇవాళ చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పిండ్రు. ఇవాళ ఈ ఆరోపణ ఆగస్టులో ప్రారంభమైనటువంటి ఆరోపణ, ఒకవేళ నిజంగా కల్వకుంట్ల కవిత ఒకవేళ దాంట్లో ఎక్కడైనా చిన్న ఏదైనా ఆధారాలు వాళ్ళకు ఉంటే గనక భూమి ఆకాశాన్ని ఒక్కటి చేదురు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. కాబట్టి ఇవాళ ఏమి చేస్తలేరు. దాదాపుగా 8 నెలల నుంచి ఇది ఆరోపణ లాగానే నడుచుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎందుకు కూడా కల్వకుంట్ల కవిత గారి పైన చేస్తా ఉన్నారు అంటే, మీరు చూడండి సార్, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలని, లేదు అనుకుంటే నిరంకుశ ప్రభాకర్ గారు, అరవింద్ గారు
ఎస్ అరవింద్ గారు. కేసీఆర్ గారి కూతురు అనేటువంటి దాంట్లో హైలైట్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇవాళ ఏ రోజు కూడా కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ గారు అని చెప్పి ఎక్కడ హైలైట్ చేయలేనటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కాబట్టే ఈ రకమైనటువంటి ఆరోపణలన్నీ చేసిండ్రు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎన్ని ఏజెన్సీలు వచ్చి ఇవాళ విచారణ చేసినా వాటికి సహకరించిండ్రు గొప్పగా కల్వకుంట్ల కవితక్క. ఇవాళ కూడా ఏమని చెప్పిండ్రు అని అంటే, రేపు మీరు హాజరు అంటే రామచంద్ర పిళ్ళ ఇచ్చినటువంటి ఒక నిమిషం, రామచంద్ర పిళ్ళ ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే నేను కవితకు బినామీనని చెప్పినటువంటి మాట కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఢిల్లీలో మహిళల బిల్లు కోసం పోరాడే దానికి సంబంధించే చేశారంటారు. దీంట్లో రామచంద్ర పిళ్ళై చెప్పిన దాంట్లో ఏ వాస్తవాలు లేకుండానే ఈడీ నోటీసులు జారీ చేసిందంటారు విచారణకు సంబంధించి. సార్, రామచంద్ర పిళ్ళైకి సంబంధించి గతంలో కల్వకుంట్ల కవితక్క గారే చాలా స్పష్టంగా ఒక టీవీ ఛానల్లో తనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవల్ల కొన్ని ఆధారాలు సార్, నేను ఏమంటా ఉన్నాను అంటే, నిజంగా అక్కకు ఎక్కడో దీనికి సంబంధము ఉంటే గనక ఇప్పటికే ఆగమేఘాల భూమి ఆకాశాలను ఒక్కటి ఎదురు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ కేవలం ఎస్ ఇవాళ కూడా మేము భారతదేశంలో ఒక నిమిషం, భారతదేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు చేసేటువంటి కేసులన్నీ కూడా పొలిటికల్ గా ముడిపడి ఉండి రాజకీయ ఈక్వేషన్స్తో పాటు మాత్రమే సాగుతుండేటువంటి పరిస్థితి ఉంటాయి. కానీ సో ఈ ఓవర్ ద పీరియడ్లో, ఈ టైం పీరియడ్లోనే కేసు అనేది ఒక కొలికి వస్తుంది అనేటువంటి పరిస్థితులు మొదటి నుంచి ఉన్నాయంటారు అసలు మీరు చెప్పిన విధంగా? సార్, నేను అనేటువంటి మాట, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా భారతదేశంలో అనేక, అంటే నేనేమంటా ఉన్నాను అంటే సార్, ఇవాళ ఈడీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇవన్నీ బీజేపీ పార్టీకి సంబంధించి జోబు సంస్థలుగా ఇవాళ అవగతం చేసుకున్నారు భారతదేశ ప్రజలందరూ కూడా. కేవలం ఈడీలు ఐటీలు ఎవరి మీద అవుతాయి అంటే, సిబిఐ కేసులు ఇవన్నీ ఎవరి మీద అవుతాయి అంటే, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి, ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పైన, ఇవాళ ప్రతిపక్ష పార్టీల పైన మాత్రమే ఇవన్నీ అవుతున్నాయి సార్. కానీ దానికి భిన్నంగా నేను ఏమంటా ఉన్నాను సార్ అంటే, మా బీఆర్ఎస్ పార్టీ ఇలా మేము గొప్పగా గతంలో కూడా కల్వకుంట్ల కవితక్క గారు విచారణకు సహకరించిండ్రు, ఇవాళ కూడా విచారణకు సహకరిస్తా అనేటువంటి మాటనే చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా దాటేయట్లేదు దయించి. ఇవాళ ఏమని చెప్పానంటా ఉన్నాము అంటే, యాజ్ ఎ షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఢిల్లీకి ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి పోవాలి ఈ రోజు. రేపు అక్కడ ఉన్నటువంటి నాయకులతోని సమావేశం ఉంటది. ఎల్లుండి 10 తారీఖు నాడు పొద్దున్న 10 గంటలకు జంతర్ మద్దర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష ఉంటది. ఇది షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నటువంటి దీనికి కల్వకుంట్ల కవితక్క గారు ఇప్పుడే లేఖ కూడా రాసిండ్రు. లేఖకు మరి ఇంకా సాయంత్రానికి నాకు తెలిసి 4-5 ఆ ప్రాంతంలో మరి ఈడీ ఏమని రిప్లై ఇస్తుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఏది ఏమైనప్పటికీ కూడా 15 తారీఖు తర్వాత మీరు విచారణకు రమ్మంటున్నారు కదా, నేను సిద్ధంగా ఉన్నా, అది 15 తారీఖు నాడికి వాయిదా వేస్తా ఉన్నా అనేటువంటి విషయాన్ని ఇలా చాలా స్పష్టంగా మేము ఎక్కడ కూడా దాక్కోవట్లేదు, ఇవాళ విచారణకు మేము సిద్ధము అనేటువంటి విషయమే చెప్తా ఉన్నాము. అంతేకాకుండా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు, గతంలో విచారణ చేస్తున్నటువంటి తరుణంలో ఏవేవైతే ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా కూలంకుషంగా వివరించినటువంటి సందర్భం కూడా ఉన్నది. కాబట్టి ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడ అనే ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు సార్. ఏది ఏమైనప్పటికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి వేటికి కూడా మేము భయపడము అనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. బీఆర్ఎస్ ఒక డిఫెన్స్ లో వాస్తవాల్ని మరుగురు పడేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది అనేటువంటి మాట బీజేపీ చెప్తోంది. ఎప్పటికీ కూడా జరిగినటువంటి విషయాలను కావచ్చు, పరిణామాలను కావచ్చు, మొత్తం అవినీతి కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈ విధంగా ఎదురుదాడి చేస్తే వాస్తవాలు అనేవి మరుగున పడవు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు, న్యాయం, చట్టం వీటి ముందు ఖచ్చితంగా ఇవి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి మాట. దీనికి ఏం చెప్తారు మీరు?
ఇవాళ బీజేపీ పార్టీకి సంబంధించి కడుపు మండి కాలేయం చెడిపోయి వాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన ఇవాళ దేశంలో ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ అని గ్రహించి వాళ్ళు ఏదో డిఫెన్స్ లో మేమెందుకు పడతాం సార్, మేము డిఫెన్స్ లో పడాల్సినటువంటి అవసరం మాకెందుకు ఉంటుంది. ఇవాళ ఒకవేళ తప్పు చేస్తే భయపడాలి, ఇవాళ తప్పు చేసినప్పుడు మా గదా భయపడాల్సినటువంటి అది ఉంటది. ఇవాళ మేము ఇంకొక విషయం కూడా స్వయంగా అక్కనే చెప్పింది ఏమనంటే, ఇవాళ దాదాపు ఢిల్లీ డిప్యూటీ సీఎం నే అరెస్ట్ చేసిండ్రు, దాంట్లో నేనెంత, కానీ మిమ్మల్ని నేను ఎటువంటి తప్పు చేయలేను, తప్పు చేయనందుకు నేను ఎందుకు భయపడాలి అనేటువంటి దానిపైన కూడా ఇవాళ చాలా స్పష్టంగా డిప్యూటీ సీఎం తప్పు చేసినట్ట లేదు. నేనేమంటా ఉన్నాను అంటే ఆయననే అరెస్ట్ చేసేటువంటి దాంట్లో నేనెంత అనేటువంటి మాట తను చెప్పింది. ఒక సముద్రంలో చిన్న చేప లాంటి వ్యక్తిని నేను, అంత పెద్ద వ్యక్తినే చేసిండ్రు, దాంట్లో నేనెంత అనేటువంటి విషయం కూడా సాక్షాత్తు అక్కడే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది సార్. ఇవాళ ఏది ఏమైనప్పటికీ ఇవాళ మేము తప్పకుండా ఇవాళ నీతి ఏంది, నిజాయితీ ఏంది, ధర్మం ఏంది, అధర్మం ఏంది అనేటువంటి విషయం తప్పకుండా మేము జనాల లోపలికి తీసుకుపోతాం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించి ఏమైతే ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఏ కార్యక్రమాలు అయితే శ్రీకారం చుట్టిందో వాటిని ప్రజల ముందర పెడతాము అనేటువంటి ఇవాళ సింపుల్ ప్రశ్న, చిన్న ప్రశ్న రాసే జనాలు సార్ దయచేసి ఇవాళ మా తలరాత రాసే విధాతలు జనాలు, ఇవాళ మీకు జనాలకు జవాబుదారీగా ఉంటాం అనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అరవింద్ గారికి ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీ కవితక ఏ విధంగా, ఏ నీతితో, ఏ ధర్మంతో, ఏ నిజాయితీతో 4 సంవత్సరాల క్రితము అద్దె ఇంట్లో ఉండి ఇప్పుడు సొంతిల్లు, సొంత ఫామ్ హౌస్, దాంతో పాటు 20 లక్షల వాచ్ కొనుక్కోగలిగిందో ఒక్కసారి అరవింద్ గారిని చెప్పండి. దాంతో పాటు అట్లాగే అదే సీక్రెట్ ని ఏ విధంగా అయితే ఇంత డబ్బు సంపాదించగలిగిందో అదే సీక్రెట్ ని అక్కతో పాటు పనిచేసినటువంటి ఈ మిగతా మహిళలు ఉన్నారు కదా వాళ్ళకు కూడా చెప్పండి. అదే సీక్రెట్ ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళు కూడా కొంచెం బాగుపడతారు కదా. ఇప్పుడు ఓన్లీ ఈ సీక్రెట్ మీ అక్కకే తెలిస్తే ఎట్లా? మరి అరవింద్ అన్న నువ్వు కూడా ఆ సీక్రెట్ ఏందో నువ్వు కూడా తెలుసుకో, నువ్వు కూడా కొంచెం ఆర్థికంగా బాగుపడతావు కదన్నా. ఇప్పుడు మీకు ఇంతకుముందు వీడియో చూపించాను, మరి అరవింద్ అన్న చూడలేదు. మరి అరవింద్ గారికి మళ్ళీ ఒకసారి ప్లే చేయమంటే మళ్ళీ ప్లే చేస్తాను నేను. 2018లో ఇదే టీవీ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలే, 2018లో చెప్పిన మాటలు ఇప్పుడు 2018 అక్టోబర్, అంటే 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాల్లో ఆవిడకి అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? మరి మీరు విచారించండి, పోనీ పార్టీ పరంగా మీరన్నా సొంతంగా మీరు విచారించుకోండి, మీ కవితకర్ లోపల కూర్చోబెట్టేసుకొని. రాక ఎక్కడి నుంచి ఇంత డబ్బు వచ్చింది మీకు, 20 లక్షల వాచ్ ఎక్కడి నుంచి కొనగలిగిన, సొంతంగా పోయిందని చెప్పింది, గిఫ్ట్ అని క్లియర్గా, గిఫ్ట్ కాదు అని చెప్పేసి క్లియర్గా చెప్పింది ఆవిడ ఇంటర్వ్యూలో. నేను ఏమంటున్నానంటే మురళి గారు, ఈ అన్ని నీతి, నిజాయితీ, ధర్మం ఈ మాటలన్నీ టీఆర్ఎస్కి, ఈ బీఆర్ఎస్ నాయకులకు అస్సలు అచ్చురావు, అవి అసలు మ్యాచ్ అవ్వు, ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ అవ్వు. మీరు ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏమో అప్పుల పాలైతా వస్తూ ఉంది, మీ నాయకులేమో కోటీశ్వర్లు అవుతా ఉన్నారు. సంవత్సరానికి ప్రతి నెల మీ వాళ్ళేమో కోటీశ్వర్లు అవుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏమో అప్పుల పాలు అవుతా ఉంది. ఇది ఏ విధంగా సాధ్యపడుతుంది మీకు? అంటే పొలిటికల్ కమాండింగ్ కోసం చేస్తున్నటువంటి కేసుగా దీన్ని చూడకూడదంటారా రవి గారు? పొలిటికల్ కమాండింగ్ అయితే మురళి గారు, సరే ఇప్పుడు మన ప్రజల దృష్టి ఇప్పుడు ఈ కేసు పైన చాలా ఉంది కాబట్టి నేను నిజాయితీగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒకవేళ బీజేపీ పార్టీకి పొలిటికల్ గా దీన్ని వాడుకోవాలనే ఒకే ఒక ఉద్దేశం ఏదైనా ఉండి ఇట్లాంటి చేస్తున్నాను అనుకుంటే, మీరు గత 6 నెలల నుంచి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదండి. 6 నెలలు, దాదాపు 8 నెలలు నేనే ఈ డిబేట్ లో పాల్గొంటూ, ఈ లిక్కర్ స్కామ్ డిబేట్ లోనే పాల్గొంటూ ఇమిడియట్ పొలిటికల్ కంట్రోలింగ్ గానీ, ఇమిడియట్ పొలిటికల్ కమాండింగ్ గానీ చూపిస్తే ఒకవేళ ప్రజల దృష్టి ఆ స్థాయిలో స్పీడ్ గా బీజేపీ మీద నెగిటివ్ గా మారేటువంటి పరిస్థితి ఉంటే, గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక మాట చెప్పింది, స్వతంత్ర దర్యాప్తు సంస్థల్ని పంజరంలో చిలకలాగా కూడా అభివర్ణిస్తూ చెప్పినటువంటి మాట. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఎవరైనా బీజేపీ కావచ్చు, లేకపోతే తర్వాత ఎవరైనా రావచ్చు, వీటన్నిటికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు పంజరంలో చిలకలాగా ఉన్నాయనేటువంటి మాట. ఫస్ట్ పాయింట్ మీరేం చెప్పారంటే మైలేజ్ గా వాడుకోవచ్చు కదా బీజేపీ అంటే, మునుగోడు ఎలక్షన్స్ ముందే వాడుకునే వాళ్ళంగా.
మునుగోడు ఎలక్షన్స్ ముందే వాడుకునే వాళ్ళు అలా అరెస్ట్ చేశారు. అలా ఉండదండి, అలా ఉండదు. ఇప్పుడు మేము బీజేపీ పార్టీ చెప్పినట్టు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరో ఒకరు చెప్పినట్టు ఈడీ పని చేయమంటే పనిచేయదు అట్లా. ఇప్పుడు ఈడీ కూడా వాళ్ళ యొక్క అప్పుడు ఈడీలో పనిచేసే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే వెల్ ట్రైన్ ఉంటారు. వాళ్ళు ఊరికేనే మామూలుగానే పనిచేయరు. వాళ్ళకి ఆధారాలు దొరికేంత వరకు వెయిట్ చేస్తారు. ఈ ఆధారాలు దొరికేంత వరకు వాళ్ళు విచారణ చేస్తూనే ఉంటారు. వాళ్ళ క్వశ్చనరీ కూడా ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళంతలో వాళ్ళు ఈ యొక్క వాళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకునేటట్టుగా వాళ్ళు విచారణ జరిపిన తర్వాతనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ ఏదో వెంటనే అరెస్ట్ చేయాల్సి అన్న వచ్చింది పైనుంచి ఎవరో ఆర్డర్ ఇచ్చారు అట్లాంటి జరగదండి, అట్లాంటి ఉండదు. ఇప్పుడు ఇది మోడీ శకంలో అట్లా జరగదు. ఇప్పుడు ఈ మొత్తం జనరేషన్ చేంజ్ అయిపోయింది. మీరు ఇంకా మీరు మారట్లేదు. నేను అదే చెప్తున్నాను, టీవీ చర్చల్లో మనం మాట్లాడుతున్నాం కానీ ఇంత ముందులో లాగా కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నటువంటి ఈ దేశంలో 1989 తర్వాత 1989-90 తర్వాత ఎప్పుడైతే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు స్టార్ట్ అయిందో దాదాపు 25 సంవత్సరాలు ఈ దేశంలో ఎవరికి ఎటువంటి అవినీతి చేసుకోవాలన్నా కూడా ఫ్రీ లైసెన్స్ ఉండేది. దాని తర్వాత విచారణకు కూడా ఎవడు వచ్చేవాడు కాదు, ఆ విచారణ సంస్థలు కూడా పట్టించుకునేవాడు కాదు. ఆ స్కామ్ బయటపడితే దాని గురించి పట్టించుకునేవాడు. రాజకీయ చైతన్యం కూడా వచ్చిందంటారా? తర్వాత వచ్చింది, రాజకీయ చైతన్యం వచ్చింది. కాబట్టే 2014లో ఇటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు వద్దు, ఇటువంటి సంకీర్ణ ప్రభుత్వాల వల్ల దేశానికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది, దేశానికి భద్రతా పరంగా కూడా నష్టం జరుగుతుందని ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టే 2014లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అప్పటి నుంచి కూడా ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? ఇటువంటి జరగకూడదనే దేశానికి ఆర్థికంగా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి నష్టం జరగకూడదు. ఎందుకంటే దేశం సుభిక్షంగా ఉండాలంటే దేశంలో అవినీతి జరగకూడదు. ఒకవేళ రవి గారు అవినీతి రాజకీయ పార్టీలు ఉండకూడదు. ఒకవేళ కవిత అరెస్ట్ విచారణ తర్వాత కవిత అరెస్ట్ అయితే వచ్చేటువంటి పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ని లేకపోతే పొలిటికల్ ఈక్వేషన్స్ని ఫేస్ చేయడానికి బీజేపీ రెడీగా ఉంటుందా అని నెటిజన్లు కూడా చేస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఎన్నికలు కావచ్చు లేకపోతే పొలిటికల్ కాన్సిక్వెన్స్ ఏం జరుగుతుంది, బీజేపీ పార్టీకి ఏం జరుగుతుంది? మాకేమీ జరగదు. మేము స్వచ్ఛంగా ఉన్నంత వరకు మాకేమీ జరగదు. మేము ఈ కేసులో ఈడీ కేసులో ఏదైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యిందో దాంట్లో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండదు. అంటిల్ అన్లెస్ ఇది మ్యాటర్ ఆఫ్ జ్యుడిషియరీ నుంచి బయటికి వస్తే తప్ప. నేనేమంటున్నా, ఒకవేళ కవిత గారు జ్యుడిషియరీలోకి వెళ్ళి తను లేను అంటే ఒక చిన్న బీఆర్ఎస్ ఒక చిన్న శాంపిల్ చూపించింది కదా అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి ఒకటి రాగానే ఇమీడియట్గా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేటువంటి తిరిగి రివర్స్ గిఫ్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కదా అనేటువంటి ఒక చర్చ అయితే మాధ్యమాల్లో నడుస్తుంది, సామాజిక మాధ్యమాలు. సుప్రీంకోర్టే కేసీఆర్ గారికి మొట్టికాయలు వేసినట్టుగానే చెప్పింది కదండి. మీరు ఎవరు అసలు వీడియోలు బయట పెట్టడానికి అని చెప్పి చెప్పింది కదా. మీరు ఎవరు అసలు జడ్జిలకు పంపించడానికి అని అడిగిందా లేదా? అంటే ఇవన్నీ ఓవర్ యాక్షన్స్, అవన్నీ ప్రజాక్షేత్రంలో సక్సెస్ అవుతాం కదా అనేటువంటి ఈక్వేషన్ అయి ఉండొచ్చుగా. కానీ ప్రజాక్షేత్రంలో సక్సెస్ అయినంత మాత్రం అంటే సుప్రీంకోర్టుని ఎవరు వినరు అనుకుంటున్నారా ప్రజలు? సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ అల్టిమేట్ గా పొలిటికల్ పార్టీస్ కావాల్సింది ఎలక్షన్స్ లో గెలుపు కోసం చేసేటువంటి పనులే కదా. ఇప్పుడు నేను అదే అంటాను సార్. ఇప్పుడు నేనేమంటాను అంటే మురళి గారు, పొలిటికల్ పార్టీస్ ని ఎంతైతే పట్టించుకుంటాయో అంతకన్నా ఎక్కువగా జ్యుడిషియరీని పట్టించుకుంటాయి. అంటే జ్యుడిషియరీని ప్రజలు నమ్ముతారు. నేను అదే మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నా, ఈ మధ్యలో పొలిటికల్ పార్టీస్ చేసే స్టంట్స్ ని ప్రజలు స్టంట్స్ గానే చూస్తున్నారు. అవి నిజమని ఎవరు నమ్మట్లేదు. నిజంగా చెప్పాలంటే ప్రజలు కోర్టులను నమ్ముతున్నారు, కోర్టులు చేసిన స్టేట్మెంట్స్ నమ్ముతున్నారు. ఎందుకంటే కోర్టులో డ్యూ డెలిగెన్స్ విచారణ జరిగిన తర్వాతనే కోర్ట్స్ కానీ కోర్ట్స్ జడ్జెస్ కానీ వాటిపైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కోర్టులు చెప్పినవి నమ్ముతారా, రాజకీయ పార్టీ నాయకులు చెప్పినవి ప్రజలు నమ్ముతారా? మీరు చెప్పండి. నమ్ముతాయి కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ ఎమ్మెల్యే కేసుల పైన? మీరెవరు అసలు ఈ ఆధారాలు డైరెక్ట్ గా జడ్జిలకు పంపించడానికి అసలు మీరెవరు అని కామెంట్ చేసింది కదా. మరి ఇది ప్రజలు నమ్మట్లేదు అంటున్నారా, ప్రజల వద్దకు పోలేదు అంటున్నారా? ఈ కామెంట్స్ ప్రజలు చాలా తెలివైన వంతులు అండి. ఇవాళ రేపు చూడండి, సోషల్ మీడియా చాలా ఫాస్ట్ ఉంది. మనకి మొబైల్లో ఇంటర్నెట్ ఎంత ఫాస్ట్ ఉందో కొన్ని ఇష్యూస్ లో డైవర్షన్స్ కావచ్చు, మ్యానిపులేషన్స్ కావచ్చు, మల్టిప్లేషన్స్ కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి కదా ఆ సందర్భం. కానీ నిజాలు ఎప్పటికైనా పైకి తేలుతాయండి. నిజాలు మునిగిపోవు. నిజాలు సోషల్ మీడియాలో కూడా పైనే ఉంటాయి. మీరు స్క్రోల్ చేస్తున్న కొద్దీ నిజాలన్నీ పైకి వస్తుంటాయి. ఏదైతే మ్యానిపులేషన్స్ ఉంటాయో కిందికి పోతాయి.
సోషల్ మీడియాలో కూడా మీరు చూడండి, మీరు ఎప్పుడైనా వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కూడా ఏదైతే నిజాలు ఉంటాయి, నిజాలే పైకి మళ్ళీ మళ్ళీ పోస్ట్ అవుతుంటాయి, అవే ట్రెండ్ అవుతుంటాయి, నిజాలే ట్రెండ్ అవుతాయి ఎక్కువగా. రైట్. నేను మళ్ళీ చెప్తున్నాను, అందుకే ప్రజలు అంత అమాయకులు కాదు, ప్రజల చేతిలో ప్రపంచం ఉంది. నేను మళ్ళీ ఇప్పుడు ఇండియాలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలంటే ఇప్పుడు నాకు సెకండ్స్ కి నాకు మొబైల్లో నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ మనం ప్రజలందరూ ఫాలో అవుతారండి, మనకి ఎంతమంది చూస్తున్నారో తెలుస్తుంది. నేను అందుకే అంటున్నాను, రాజకీయ నాయకులు చేసే యొక్క ఆరోపణలు ఏదైతే ఉంటాయో వాటికంటే ఎక్కువ కోర్టులు చేసేటువంటి కామెంట్స్ ని ప్రజలు నమ్ముతారు. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఏదైతే విచారణ సంస్థలు చేసే ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో వాటిని కూడా నమ్ముతారు. ఈ దేశం యొక్క సైన్యం చేసే యొక్క స్టేట్మెంట్స్ కూడా నమ్ముతారు. ఎప్పుడు నమ్ముతారు? రాజకీయ పార్టీల కంటే కూడా ఎక్కువగా నమ్మేది వీటిని. అందుకే అంటాను, ఏమంటున్నాను అంటే మొత్తానికి పొలిటికల్ మైలేజ్ తీసుకునే ఉద్దేశం బీజేపీ పార్టీది కాదు. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే, తప్పు చేసిన వాళ్ళు తప్పు ఒప్పుకోవాల్సిందే, తప్పు ఒప్పుకోకపోతే విచారణ జరుపుతారు, తప్పును చేసిన వాళ్ళు ఒప్పిస్తారు, దానికి తగిన శిక్షను అడిగేటట్టుగా చేస్తారు, అంతే. నేనేమంటున్నా, కవిత గారు ఒకవేళ ఈ తప్పు చేయకపోయి ఉండింటే, కవిత గారు ఈ తప్పు చేయకపోయి గత 4 సంవత్సరాల నుంచి ఈవిడ ఎంతెంత సంపాదించారు, ఎంతెంత ఐడియాలు సబ్మిట్ చేశారు బయట పెట్టమని చెప్పండి. ఇదే ఇంటర్వ్యూను బేస్ చేసుకొని, ఇప్పుడు చూపించిన వీడియోని బేస్ చేసుకొని 2018లో అద్దె ఇంట్లో ఉంటూ లోన్లు తీసుకొని నడిపించినటువంటి ఈవిడ మరి ఇప్పుడు 20 లక్షల చేతి వాచ్ కొనికిన స్థాయికి ఎలా ఎదిగిందో ఈ 4 సంవత్సరాల్లో, దాన్ని బయట పెట్టమని చెప్పండి. రైట్, చూద్దాం ఏం చెప్తారో దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, లేకపోతే కవిత అయినా దీనికి తర్వాత సమాధానం చెప్తారో లేదో చూద్దాం, కవిత ఏ విధంగా చెప్తారనేది. రైట్, శ్యామ్ గారు, బీజేపీ బీఆర్ఎస్ వెర్షన్ అయితే మీరు చూశారు, రేసులో మేమిద్దరం మాత్రమే ఉన్నామనేటువంటి మాట. కేసు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతరత్ర పొలిటికల్గా ఈ రెండు పార్టీలు మాత్రమే హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. పాదయాత్రలు చేస్తున్నప్పటికీ, జనంలో ఉంటున్నప్పటికీ కూడా ఈ కొన్ని కేసుల దృష్ట్యా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కువగా పొలిటికల్ మైలేజ్ సంపాదించడానికే ఈ రెండు పార్టీలు ఎక్కువగా చూస్తున్నాయి తప్ప న్యాయం కావచ్చు, చట్టం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అతిథులుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్ కాంగ్రెస్ ఏ విధంగా చూస్తుంది? ఎగ్జాక్ట్లీ మేము అదే చూస్తున్నాం. వీళ్ళు చేస్తుంది అంటే వీళ్ళు ఎవరికి చిత్తశుద్ధి లేదు. మీరు గమనించండి, దర్యాప్తు చేస్తే 2 ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకొని ఎంతసేపు తేల్చడానికి ఇద్దరు ఆరోపణలు చేసుకుంటా కూర్చుంటే ఏం చెప్తాం? ఈ పర్టికులర్ గా ఈ ఒక నెరేటివ్ క్రియేట్ చేయడం, దాంట్లో ఎక్స్పర్ట్స్ ఆ విషయంలో బీజేపీ సూపర్, అందులో డౌట్ లేదు. కానీ టిఆర్ఎస్ కూడా తక్కువ కాదు నెరేటివ్ బిల్డ్ చేయడంలో. కేసీఆర్ గారు కానీ వారి పార్టీ కానీ చాలా చాలా స్ట్రాంగ్. ఇద్దరు ఇప్పుడు వాళ్ళ ఆ స్ట్రాటజీని ఇప్పుడు ఫైట్ లోకి పెట్టారనమాట. ఇద్దరు కలిసి ఇది జరుగుతున్నటువంటి డ్రామా. అది కాదు, ఇక్కడ ప్రజలకు ఏం కావాలి? డబుల్ బెడ్రూమ్ బిల్లు ఇంత ప్రజాధనం ఖర్చు పెట్టి ఇంత కట్టాము, ఇంతవరకు అలాట్మెంట్ ఎందుకు చేయట్లేదు? వేస్ట్ చేస్తున్నారు, ఆ ప్రజాధనం వృధా అవుతుంది, అది ఇష్యూ కాదా? మండలంలో 30 పడకల ఆసుపత్రి ఎట్టిపోయింది, అది ఇష్యూ కాదా? జాబ్ నోటిఫికేషన్స్ ఎట్టిపోయినాయి, అది ఇష్యూ కాదా? ఈ పెట్రోల్ ధరలు ఏంటి, ఈ ధరల పెరుగుదల ఏంటి, చైనా ఆక్రమణ ఏంటి, ఇవన్నీ ఇష్యూస్ కాదా? వీటిని అన్నిటినీ ప్రజల దృష్టి మళ్లించడానికి 2 పార్టీలు కొట్లాటలాగా ఒక డ్రామా చేయటం, లేకపోతే హిందూ ముస్లిం చేయటం, లేకపోతే క్యాస్టుల మధ్య గొడవ. నిన్న వచ్చింది ఒక ఫేక్ వీడియో చూసారా మీరు? మొత్తం బీజేపీ నేతలంతా దాన్ని వైరల్ చేసే దాంట్లో పాలు పంచుకున్నారు. తమిళనాడులో బీహార్ వాళ్ళని కొడుతున్నారని ఫేక్ వీడియోలు పెట్టారు. రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, రాజకీయ లబ్ధి పొందడం. ఈ డ్రామాలో ఎక్స్పర్ట్స్ గ్యాస్ సిలిండర్ ధరల మీద బీఆర్ఎస్ జిల్లాల వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేసింది కదా. ఏంటి బీఆర్ఎస్ గ్యాస్ కి సంబంధించి గ్యాస్ ధరలు కావచ్చు చేస్తారండి, చేయట్లేదు అంటలేదు కదా. చర్చ దేని మీద జరుగుతుంది అంటే అట్లా అడిగేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరిని కన్విన్స్ చేయడానికి ఆ డ్రామా చేస్తారా? మొత్తంగా ప్రజల్లో ఒక నెరేటివ్ సెట్ చేయడానికి టీవీలో ఈ డ్రామా చేస్తారా? అంటే కదా జరుగుతుంది. శ్యామ్ గారు, ఈ సందర్భంగా మీరు చెప్పిన దానికి సంబంధించి ఒక ప్రశ్న. ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి కూడా ప్రధానికి లేఖ రాశాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని హరించే విధంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఉపయోగించేటువంటి తీరు రాష్ట్రాలపై, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఏంటి? అంటే స్పందన అసలు లేనటువంటి పరిస్థితి ఉంది, కానీ దీన్ని సమర్థిస్తుందా ఆ ప్రాంతీయ పార్టీ రాసినటువంటి లేఖకు సంబంధించి? కాంగ్రెస్ లేఖ రాసే హక్కు వాళ్ళకుంది, దాన్ని సమర్థించకపోవడం అనే క్వశ్చన్ లేదు. బట్ ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్ పార్టీ దీంట్లో లేదంటే అసలు ఈ ప్రశ్నను ఎత్తుకొని
మనము ఈ వేరే ఇష్యూస్ కాదు, ఎమోషనల్ ఇష్యూస్ లో జనాల్ని తప్పుదారి పట్టించొద్దు, అసలు ఇష్యూస్ ఇవి అని ప్రజల సమస్యల మీద రాజకీయం జరగాలని పోరాడుతుందే కాంగ్రెస్ పార్టీ. లేఖ రాసిన దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు పట్టట్లే, లేఖ రాసే హక్కు వాళ్ళకు ఉంది, రాయాలి కూడా. జరుగుతుంది ఇది అని అసలు ముందు గొంతెత్తిందే కాంగ్రెస్ పార్టీ కదా ఈ దేశంలో. ఈ సమస్యల మీద రాజకీయం నడవాలి అని చెప్పి ప్రజల్లోకి 4000 కిలోమీటర్లు నడిచింది రాహుల్ గాంధీ కదా. మీరు గమనించండి, కోవిడ్ వచ్చినప్పుడు మొట్టమొదట దీనివల్ల ఆర్థిక రంగంలో అతి భారీ మూల్యం చెల్లించుకుంటుంది ఈ దేశం, మనం ఎప్పటి నుంచే తనకి జాగ్రత్తగా ఉండాలని మొట్టమొదటి చెప్పిందే రాహుల్ గాంధీ. అప్పుడు వీళ్ళంతా పట్టించుకోలేదు. డిమానిటైజేషన్ చేసి నోట్బందీ చేసినప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిందే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు టిఆర్ఎస్ వారు అప్పుడు మిత్రులు అరవింద్ గారికి గుర్తుండే ఉంటుంది, అప్పుడు కేసీఆర్ గారు స్వయంగా సపోర్ట్ చేశారు. ఇవన్నీ చేసుకుంటా వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళ రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడడం కాదు. కాకపోతే మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ పార్టీ ఇతర పార్టీలు కూడా గుర్తించాయి సమస్యలు, మెయిన్ సమస్యలు ఇవి దేశానికని. కాకపోతే వేరే వేరే విషయాల వల్ల వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కానీ వాళ్ళ ఇమ్మీడియట్ టాక్టిక్స్ వల్ల వాళ్ళు రాజకీయం నడిపే విధానం వేరేగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నడిపే విధానం వేరేగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని చైతన్యపరిచి, ప్రజల్ని ఫాల్స్ నెరేటివ్లోకి వెళ్లకుండా చేసి, ప్రజల్లోకి అసలైన విషయాలు చర్చలోకి తీసుకెళ్లి, ప్రజల్లో మార్పు ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అని నమ్మేది కాంగ్రెస్ పార్టీ. అట్లనే చేసాము. ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష రగిలించిన తర్వాతే బ్రిటిష్ వాళ్ళ మీద స్వాతంత్రోద్యమం గెలవగలుగుతుంది, కానీ ఏదో కొంతమంది నాయకులు అది చేసేది కాదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసే రాజకీయం కూడా అదే, ప్రజల్లో చైతన్యం ద్వారానే మార్పు తీసుకురావాలి. రాజకీయ అధికారమైన దానికి అనుగుణంగానే ఉండాలి తప్ప ఈరోజు ఓట్లు వస్తాయని ఎక్కడ పడితే ఏది పడితే అది చేయటం, డ్రామాలు చేయటం, వేరే నెరేటివ్లు సెల్ చేయడము, ఫైట్ వీళ్ళిద్దరి మధ్య ఉందన్నట్టు రాజకీయం అంటే కోడిపుంజులు ఆటలాగా చేసేసి ఆ పద్ధతులు కాంగ్రెస్ పార్టీ చేయదండి. సార్, మీ రాహుల్ గాంధీ గురించి ఎందుకు లేండి సార్, ఇప్పుడు ఆయన యూకే పార్లమెంట్ లో పోయి అద్భుతంగా మాట్లాడాడు. ఏం అద్భుతంగా మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు. శ్యామ్ గారు మరీ వెనకేసుకుని వస్తారు, మరీ వెనకేసుకు రావట్లేదండి. మీరు చెప్పండి నాకు. ఇప్పుడు కెనడా పోయి గురుగారు రవి గారు కెనడా పోయి A+B² లో 2AB ఎక్స్ట్రా వచ్చిందని చెప్పడం ఈ దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థకి దానికి అవమానమా? లేకపోతే ఫారిన్ కంట్రీస్ పోయి ఈ దేశంలో 60-70 భారతీయులందరూ మేము భారతీయులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు నేను రాకముందు అని చెప్పడం దేశానికి అవమానమా? లేకపోతే ఇది అవమానమా? ఉన్న విషయం చెప్పాడండి రాహుల్ గాంధీ. ఏం తప్పు చెప్పాడని మీరు మాట్లాడుతున్నారు? రైట్ 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 శ్యామ్ గారు. రాహుల్ గాంధీ రవి గారు ప్లీజ్ 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 రవి గారు ప్లీజ్ ప్లీజ్ రవి గారు ప్లీజ్ రవి గారు ప్లీజ్ తర్వాత ప్లీజ్ తప్పకుండా. ఎస్ రవి గారు ప్లీజ్ 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 ఎస్ రైట్. అరవింద్ గారు, ఒకవేళ కవిత అరెస్ట్ అయితే బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందంటారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఒక స్ట్రాటజీకి వచ్చింది, ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలో కూడా డిసైడ్ అయింది అనేటువంటి మాట ఏ విధంగా ఉంటుందంటారు ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం? సరే, ఇవాళ అంతకంటే ముందు ఇందాక ఇద్దరు అన్న వాళ్ళిద్దరు కూడా మాట్లాడుతూ సాయి సంసారే లక్ష్మీ దొంగ అన్నట్లు, సాయి సంసారే లక్ష్మీ దొంగ అన్నట్లు ఇలా కాంగ్రెస్ ఏంది, బీజేపీ ఏంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు తెలుసు. ఇవాళ వీళ్ళిద్దరే కాదు సార్ ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకటి సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఇందుకోసమే కాదు సార్. మా అక్కగారి పైన సార్ ఒకవేళ ఆరోపణనే అనుకుందాం ఒక నిమిషానికి, ఇవాళ 100 కోట్ల రూపాయల ముడుపులు ముట్టినాయి అని, లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల రూపాయల ముడుపులు ముట్టినాయి అనేటువంటి మాట ఇంకా ఆరోపణ మాత్రమే. కానీ ఇవాళ అదాని ఎల్ఐసికి చెందిన అదాని ఇంకా కాలేదన్న రవణ నువ్వు ప్రతి దాంట్లో మాట్లాడితే రవి గారు ప్లీజ్ ప్లీజ్ రవి గారు లెట్ హిమ్ స్పీక్ ప్లీజ్ 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 రవి గారు ప్లీజ్ రవి గారు ప్లీజ్ వారిని మాట్లాడే వాళ్ళు ప్లీజ్ రవి గారు ప్లీజ్ రవి గారు ప్లీజ్ ప్రాధాన్య క్రమంలో వారిని కంప్లీట్ చేసిన తర్వాత ప్లీజ్ మనం చర్చిద్దాం ప్లీజ్. సార్ ఇవాళ లిక్కర్ స్కామ్ లో నిజంగా ఆరోపణ మాత్రమే సార్, ముమ్మాటికి లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయి అనేటువంటి మాట ఆరోపణ మాత్రమే. కానీ అదానికి ఎల్ఐసికి చెందిన 58,658 కోట్ల రూపాయలు
దేశ ప్రజల కళ్ళ ముందు మాయమైనగా సార్. మరి ఇక్కడ అరెస్ట్ చేయాల్సింది ఎవరిని అనేటువంటి ప్రశ్న సామాన్య జనాలు ఇక్కడ వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు చేస్తేనేమో ఒకటి, ఇంకొకరు చేస్తే ఇంకొక రకంగా మాట్లాడితే ఇవాళ దేశ ప్రజలు వాళ్ళ ముందుల ప్రత్యామ్నాయమైనటువంటి ప్రజా కోర్టు ఉన్నది సార్. మీరేమి అది పడకండి, దయించి ఉలిక్కి పడకండి దయచేసి. ఇవాళ మీరు చేస్తున్నటువంటి నిరంకుశ పాలన వల్ల ఈ 8.5 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తప్పకుండా మేము గద్దె దింపుతాము అనేటువంటి పద్ధతిలో దేశ ప్రజలందరూ కూడా ఉన్నారు సార్. ఇవాళ నిన్నగాక మొన్న 50 రూపాయలు పెట్రోల్ ధర ఎక్కడ ఎన్నికలు వచ్చిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్వసాధారణంగా పెంచుతున్నటువంటి తీరు చూస్తున్నప్పుడు ఎంత బాధ అవుతుంది సార్. ఇవాళ ఏ వర్గానికి న్యాయం చేసిండ్రు అంటే వీళ్ళు అదానీ అంబానీ వర్గాలకు న్యాయం చేసిండ్రు, కానీ పేద బడుగు బలహీన వర్గాలకు మాత్రం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మాత్రం ఒక్క లాభం చేయలేదు. ఇవాళ రైతాంగాన్ని నిన్న ముంచినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇవాళ దళితుల పైన హత్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ఏలిస్తున్నటువంటి ప్రాంతాల లోపల ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ దానికి భిన్నంగా రైతు రాజు కావాలి, రైతేర్చిన రాజ్యం ఎద్దేర్చిన యోసం ముందల పడదు అనేటువంటి సామెత ఉండే, అది రైతు బంధు పథకంతో రద్దయిపోయింది. ఇవాళ పునాస యాసంగి పంటకు పెట్టుబడి సహాయం ఇచ్చి రైతుని రాజు చేసినటువంటి సువిశాల భారతదేశంలో నాకు తెలిసైతే ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం సార్. ఇవాళ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ దళితుల పైన దయచేసి ప్రతి దాంట్లో మీరు మాట్లాడతారు. ఒకటి సార్, ఇవాళ ఒకటి అయ్యిన దాన్ని ఆకిట్ల పెట్టి కాందాన్ని కంచాన పెట్టినట్టు మాట్లాడుతా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి రవి గారు దయచేసి మీరు మాట్లాడండి దయచేసి. అరవింద్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఎస్ రవి గారు ప్లీజ్. రవి గారు ప్లీజ్ ఒక నిమిషం. ఎస్ అరవింద్ గారు కంక్లూడ్ చేయండి. మీరే మాట్లాడతారు కదా, ఎస్ మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. తర్వాత మాట్లాడేది మీరే కదా. కాబట్టి నేను అనేటువంటి మాట ఏంటంటే సార్, చాలా స్పష్టంగా ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక మేము ఈ దేశంలో ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీగా అవతరిస్తున్నటువంటి వీళ్ళ లోపల ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ పైన దాడులు చేయాలి అనేటువంటి ఆలోచన లోపల ఇవాళ వాళ్ళు మా పైన ఇవాళ ప్రజా కోర్టులో మీరు అనేక ఉప ఎన్నికలు జరిగినాయి, వాటన్నిటి లోపల అందరూ కూడా టిఆర్ఎస్ వైపే బీఆర్ఎస్ వైపే పోలరైజ్ అయ్యిండ్రు. కాబట్టి ఇవాళ ప్రజల లోపల వీళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోలేము, ఇట్లా దాడులు చేయాలి అనేటువంటి ఆలోచన లోపల వీళ్ళు మా పైన ఇట్లాంటి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మేము దేశంలో మేము ఏం చేస్తాము అనేటువంటి విషయాన్ని దేశ ప్రజల ముందల ఉంచుతాము అనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. రైట్ రవికుమార్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఎస్ శ్యామ్ గారు ప్లీజ్ మురళి గారు శ్యామ్ గారు ప్లీజ్ రవి గారిని కంక్లూడ్ చేసిన తర్వాత ఒకటే పాయింట్ ఇస్తాను రవి గారు. సారీ, ఇప్పుడు వారి మిత్రుడు కేసీఆర్ గారి మిత్రుడు ఓవైసీ గారు ఎలా అయితే చేస్తారో బీజేపీతో కొట్లాడుతూ వాళ్ళిద్దరూ లాభపడుతుంటారు, అదే పని వారి మిత్రుడు కేసీఆర్ గారు కూడా చేస్తున్నారు. ఇద్దరు మిత్రులు చేస్తున్న నాటకం మీదే బీజేపీతో కొట్లాడుతున్నట్టు డ్రామా చేస్తూ బీజేపీ ఓట్ బ్యాంక్ వీళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళు కాపాడుకుంటూ సెంటిమెంట్ నో రాష్ట్ర సెంటిమెంట్ నో మతాన్నో అడ్డు పెట్టుకొని ఈ డ్రామా ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కావాలంటే మీరు ఈ చర్చలో జరిగిందే చూడండి, తగ్గ ఫారుగా ఉంటది. రవి గారు అరవింద్ గారు మాట్లాడుతుంటే అడ్డం వస్తారు, అరవింద్ గారు ఆపుతారు. ఇదే ఓవరాల్ పార్టీలు కూడా అవే చేస్తున్నాయండి. ఈ రెండు పార్టీలు చేస్తున్న డ్రామా అది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు తెలియదు అనుకుంటే పొరపాటు. రైట్ రవి గారు ప్లీజ్. శ్యామ్ గారికి నేను ఒక చిన్న సమాధానం చెప్తాను. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు కాన్షియస్ తో మాట్లాడుతున్నారు
మాట్లాడితే లండన్ లో మాట్లాడింది, ఆయన యూకే పార్లమెంట్ లో మాట్లాడింది కరెక్టేనా అనేది శ్యామ్ గారి మనసు పెట్టి ఒకసారి ఆలోచించారు. అద్భుతంగా మాట్లాడాడు, ఏం తప్పులేదు. అది చర్చ విషయం కాదు కాబట్టి నేను జస్ట్ ఒకసారి ఆయన రవి గారు ప్లీజ్ మనం టాపిక్ మీద మాట్లాడదాం ప్లీజ్. ఇంకో నేను చూశాను రవి గారు, అందులో ఏ శ్యామ్ గారు ప్లీజ్ ప్లీజ్ శ్యామ్ గారు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా అంత గుడ్డిగా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు తెలుసు దాన్ని సరే మీరు ఏ విధంగా ప్రెజెంట్ చేసినా కూడా దట్ ఈస్ రాంగ్. ఎంత డిఫెండ్ చేయాలని మీరు ప్రయత్నించారు, దట్ ఈస్ రాంగ్. ఫైన్, ఓకే, యూఆర్ ట్రైంగ్ టు బి దేర్, ఫైన్, ఐఎమ్ ఓకే విత్ దాట్. బట్ ఇప్పుడు సబ్జెక్టు మీ విషయం మాట్లాడితే ఇప్పుడు అరవింద్ గారు రకరకాలుగా చెప్పారు, బీజేపీ అంబానీ, బీజేపీ ఇంకోటి ఏదో రకరకాలుగా చెప్పారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ దేశాన్నైనా మీరు చూడండి, ఏ దేశ ఆర్థిక వ్యవస్థ చూస్తారు మీరు అమెరికా దగ్గర నుంచి మొదలు పెడితే మీరు ఎక్కడైనా తీసుకోండి ఆర్థిక వ్యవస్థ. పోస్ట్ కోవిడ్ తర్వాత అన్ని ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలే పరిస్థితికి వచ్చాయి. అమెరికా అయితే ఏకంగా తన ప్రజల యొక్క ప్రాణాలని పణంగా పెట్టేసింది. పోతే పోయింది ప్రజల ప్రాణాలు, మా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకూడదు అనే స్థాయికి దిగజారిపోయి అగ్రరాజ్యమైనప్పటికీ కూడా ప్రజల ప్రాణాలని వదిలేసింది. అటువంటి స్టేట్ లో ఇప్పుడు ఒకవేళ మన దేశంలో మన మోడీ ప్రభుత్వం కాకుండా, అంటే నేను బీజేపీ ప్రభుత్వం కాకుండా, ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా ఒకవేళ వేరే ప్రభుత్వాలు ఏమైనా ఉండింటే హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండిందా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. అద్భుతంగా చేసి ఉండేవాళ్ళు. నేను చెప్తున్నా బాగా చేసిండు. చేసిందని నేను చెప్తా. వీళ్ళు చేసింది ఎలా ఉందంటే 2004 నుంచి 2014లో వీళ్ళు చేసిన వీళ్ళ ఒక పాలన చూసుకోండి, అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ తీసుకోండి, అప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండిందో ఒకసారి చూసుకోండి, ఇప్పుడున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చూసుకోండి. నేనేమంటున్నానంటే రాబోయే కాలంలో ఇటువంటి ఛాలెంజెస్ ఇంకా ఎన్నో వస్తాయి, ఇంకా ఎన్నో వచ్చేవి ఉన్నాయి. వీళ్ళు క్రియేట్ చేస్తారండి. శ్యామ్ గారు ప్లీజ్ ప్లీజ్ కోవిడ్ క్రియేట్ చేస్తారండి, ప్లీజ్. రష్యా కోవిడ్ కాదు, నోట్బందీ, జీఎస్టీ ఇవన్నీ క్రియేట్ చేస్తారు వీళ్ళు. ప్లీజ్ శ్యామ్ గారు కోవిడ్ తర్వాత గంటలు మోగే శ్యామ్ గారు ప్లీజ్ శ్యామ్ గారు ప్లీజ్ మీరు ఈ విధంగా అర్థం రాకండి. లెట్ హిమ్ కంప్లీట్. నేనేమంటున్నానంటే ఇటువంటి మనం క్రియేట్ చేసేవి కాదండి. కోవిడ్ అనేది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం మనం క్రియేట్ చేసేవి కాదండి. ఈ ప్రపంచం ఇప్పుడు చూడండి, గ్లోబలైజేషన్ లో ఒక దేశం పైన ఇంకొక దేశం ఆధారపడి ఉంది. ఒక దేశం కుప్పకూలితే ఇంకో దేశం. రవి గారు చర్చ దాని మీద కాదు ప్లీజ్. నేనేమంటున్నా, ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఇటువంటి ఆపత్కాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు కాదని మాట్లాడుతున్నారు, వేరే ఏదో మాట్లాడుతున్నారు, యూకే పార్లమెంట్ లో కావచ్చు, లేకపోతే మన అరవింద్ గారు మాట్లాడుతున్నారు. నేను తప్పంటున్నాను. అయితే ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందో, లిక్కర్ స్కామ్ లో ఈ యొక్క కేసీఆర్ గారి పాలనను ముడిపెట్టి అరవింద్ గారు ఏదో చెప్పాలని చూస్తున్నారు. ఇప్పుడు స్కామే. మీ యొక్క ముఖ్యమంత్రి గారు అన్నారు, ఏమన్నారు, ఒకవేళ మా కుటుంబం నుంచి కానీ ఎవరైనా మా కుటుంబం వాళ్ళు కూడా ఏదైనా ఒక 100 రూపాయలు అవినీతి చేసినా కూడా నేను సహించనని చెప్పేసి ఆయన మాట్లాడారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది ప్రశ్న, ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. అటువంటి కేసీఆర్ గారు అట్లాంటి మాటలు ఎన్నో మాట్లాడారు కూడా. అటువంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి, నేను ఓపెన్ చేసి వినిపించమంటే వినిపిస్తా. ఇప్పుడే రాజకీయ పార్టీల నేతలు సమయానుసారం ఆ సందర్భానికి తగినట్లుగా మాట్లాడతారు. కానీ ఈయన చెప్పింది ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా చెప్తున్న నా వాళ్ళు కానీ, నా కుటుంబం వాళ్ళు కానీ ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో అదే విధంగా అందరి దగ్గరికి శిక్షిస్తాను, నేను శిక్షిస్తానని చెప్పేసి మాట్లాడిన మాట. ఫైనల్ గా బీజేపీ చెప్పినటువంటి మాటే దీనికి సంబంధించి కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇటువంటి విషయాలు ఫైనల్ గా నేను ఏమంటున్నానంటే ఒకవేళ లిక్కర్ స్కామ్ లో కవిత గారు, నేను ఉండొద్దే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆవిడ కూడా తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ ఆత్మ గౌరవానికి చిహ్నం కాబట్టి ఆవిడ నేనేమంటున్నా కానీ అక్కడ నిరూపణ అయిపోయింది కదా. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. విచారణకి హాజరవుతారు. రవి గారు ప్లీజ్. తెలంగాణ మహిళలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. చూద్దాం విచారణకు హాజరవుతారు. విచారణ తర్వాత ఎటువంటి పరిణామాలు రవి గారు ప్లీజ్. తెలంగాణ సంస్కృతిని తెలంగాణ జాగృతిని స్థాపించి ఎక్కడికో తీసుకెళ్తా ఉంది అని అనుకున్న కవిత గారు లిక్కర్ స్కామ్ లో దొరకడంతో చూద్దాం నిజంగా విచారణ తర్వాత ఏం చెప్తారో, లేకపోతే అరెస్ట్ అవుతారా, లేకపోతే రామచంద్ర పిళ్ళై చెప్పిన దానికి కొనసాగింపుగా ఇంకేదైనా చర్యలు తీసుకుంటారని చూద్దాం. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, రవికుమార్ గారు, శ్యాంప్రసాద్ గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద
రాజకీయ వేడైతే పుట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల వరకు కూడా ఈ హీట్ కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మనీష్ సిసోడియా లాంటి వ్యక్తినే అరెస్టు చేశారు, నేనంత అనేటువంటి మాట కవిత అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ కవితను అరెస్టు చేస్తారా? రామచంద్ర పిళ్ళై చెప్పిన దాని ప్రకారం దాంట్లో ఎంతవరకు సీరియస్నెస్ ఉంది, అరెస్టు చేసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్. ఇది వాటి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.